యోగాంధ్రలో తూర్పు నావికా దళం భాగస్వాములవటం ఆసక్తి రేపుతోంది. ఏటా నేవీ డే రోజున విశాఖ తీరంలో యుద్ధ నౌకలపై విన్యాసాలు చేసే సిబ్బంది యోగా దినోత్సవం రోజున యోగాసనాలు సాధన చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పటికే విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చూసుకోవచ్చు. మనకి కంపార్ట్మెంట్లు అన్నీ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఎల్ఈడి కావచ్చు, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సుమారు 12,000 బస్సులు కూడా వేసి సుమారు 5 లక్షల మందిని తరలించి విశాఖలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేసే ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఈ యొక్క యోగాంధ్ర అంటే ఈ యొక్క 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. యోగాంధ్ర పేరుతో ఏపీ ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అటు ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు విశాఖలో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి 5 లక్షల మందితో నిర్వహించడం ఒక ఎత్తు అయితే, అదేవిధంగా 25,000 మంది గిరిజన విద్యార్థులతో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి గిరిజన విద్యార్థులతో పెద్ద ఎత్తున సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నింటికి మించి మరొక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనకి విశాఖ అనగానే గుర్తొచ్చేది సముద్రం గుర్తొస్తుంది, అదేవిధంగా నావికాదళ సిబ్బంది గుర్తొస్తుంది. డిసెంబర్ 4 అన్నింటికి మించి మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 4 నేవీ డే విశాఖలో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ ఈ ఏడాది మాత్రం నేవీ డే తో పాటుగా అంటే నేవీ డేకి ముందుగానే మనకి జూన్ 21వ తేదీన పెద్ద ఎత్తున మనకి ఈ యొక్క నావికాదళ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మనకి ఈ యొక్క తూర్పు నావికాదళకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కావచ్చు, ఇవన్నీ కూడా యోగాంధ్రలో భాగస్వామ్యం కాబోతున్నాయని మనం చాలా గర్వంగా చూసుకోవచ్చు. మనకి సుమారు 11 యుద్ధ నౌకలు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. మొత్తం నావికాదళ సిబ్బంది అంతా కూడా సముద్రం మధ్యలో మనకి ఈ యొక్క ఏదైతే నావికాదళకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ఉన్నాయి, యుద్ధ నౌకలు వాళ్ళందరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడే సుమారు 6:30 నుంచి 8 గంటల వరకు సుమారు గంటన్నర పాటు యోగా సాధన చేయడం. మనకు తెలుసు నావికాదళ సిబ్బంది ఎప్పుడు కూడా దేశ రక్షణలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా కూడా దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా సరికొత్త టెక్నాలజీ తీసుకొచ్చి దేశానికి మంచి యుద్ధ నౌకలు తయారు చేసి, అదేవిధంగా దేశ భద్రతను ఎలా పటిష్టం చేయాలి, శత్రు దేశాల నుంచి ఏ విధంగా దేశాన్ని కాపాడాలనేటువంటి ఎప్పుడూ బిజీ లైఫ్లో దేశ భద్రత కోసం ఆలోచిస్తూ ఉండే తూర్పు నావికాదళ సిబ్బంది అంతా కూడా రేపు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. నిజంగా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చాలా పెద్ద ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దానికి తోడు తూర్పు నావికాదళ సిబ్బంది కూడా భాగస్వామ్యం అవడం నిజంగా చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు ఏ విధంగా అయితే మనం గర్వంగా చెప్పుకుంటున్నామో నమోదు కావాలని చెప్పేసి, అదేవిధంగా తూర్పు నావికాదళ సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వాళ్ళే ఇనిషియేషన్ తీసుకుని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాట్లో కూడా వారు కూడా నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. వారందరికీ భాగస్వామ్యంతో ఈరోజు విశాఖలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు 21వ తారీఖున పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఇనిషియేషన్ తీసుకుని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా దీన్ని భావించి ఒక కార్యక్రమాన్ని అయితే విజయవంతం చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే మనకి 12,000 బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఆ 12,000 బస్సులు 5 లక్షల మందిని తరలించి అంతే విధంగా వాళ్ళందరినీ కూడా సేఫ్ గా తిరిగి మళ్ళీ వారి యొక్క ఇళ్లకి పంపించాలని ఒక పెద్ద ప్రణాళికనైతే ప్రభుత్వం ఇప్పటికే రచించింది. దానికి సంబంధించి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాళ్ళందరినీ తీసుకురావడం, గిన్నీస్ బుక్ రికార్డుని నమోదు చేయించడం, అంటే అది నమోదు అవుతుందా లేదనేది పక్కన పెడితే వాళ్ళందరూ రావడం, వచ్చిన తర్వాత వాళ్ళందరినీ సేఫ్ గా పంపించడం. ఎందుకంటే వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పటికే QR కోడ్ స్కాన్స్ ఇచ్చారు. అందరూ కూడా ఎవరైతే యోగాంధ్ర కార్యక్రమం రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే QR కోడ్ ఇచ్చారు. వాళ్ళందరినీ రాగానే స్కాన్ చేస్తారు, వారికి సంబంధించిన కంపార్ట్మెంట్లో పంపిస్తారు. కానీ కార్యక్రమం ముగిసిన తర్వాత వారిని ఏ విధంగా ఇళ్లకి తరలిస్తారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ విధంగా తరలిస్తారు అనేది కూడా ఒక పెద్ద టాస్క్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. మరోపక్క తూర్పు నావికాదళ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొనడం కావచ్చు, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున 5 లక్షల మంది ప్రజలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇళ్లకు పంపించడం మరొక పెద్ద టాస్క్ గా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మొత్తం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిదీ కూడా 25,000 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించడం కావచ్చు, అదేవిధంగా 34 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతంలో ఏదైతే సముద్ర అలలు
ఒక సముద్ర అలలు అంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏ విధంగా మనకి ఎంత ఒక మంచి శబ్దాన్ని మనకి కలిగిస్తాయో, చెవులు ధ్వనిలో ఎంత బాగా మనకి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతో మంది నిత్యం ఇక్కడ వాకింగ్, వేలాది మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సముద్రాన్ని చూసుకుంటూ ఆ యొక్క అల యొక్క ఘోషను వింటూ, ఆ యొక్క శబ్దాన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు ఎంతో మంది వ్యాయామం చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు. కానీ రేపు యోగా చేయడానికి నిజంగా ఒక థ్రిల్లింగ్ మూమెంట్ గా చెప్పవచ్చు. నిజంగా సముద్రం ఒడ్డున, నిజంగా సముద్రాన్ని చూస్తే ఎంతో ఆనందిస్తాం. అలాంటి సముద్రం ఒడ్డున సుమారు గంటన్నర పాటు యోగా సాధన చేయనున్నారు. నిజంగా ఇదంతా కూడా ఏ విధంగా జరగనుంది అనేది ప్రతి ఒక్కరు కూడా, విశాఖ ప్రజలు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు, యావత్ భారతదేశం కూడా విశాఖ వైపు చూసే పరిస్థితి. ఒక భారతదేశం కాదు, ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూసే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే విశాఖని ఒక వరల్డ్ వైడ్ సిటీగా చేయాలని ఏపీ ప్రభుత్వం కూడా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక రాజధాని కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది విశాఖ. సో చూడాలి మరి ఇటు తూర్పు నావికాదళం కావచ్చు, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కావచ్చు, పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏ విధంగా జరగబోతుందో కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం.